శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కమరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హనుమంతుడు వేదవేత్త, శ్రీరాముడు వేద స్వరూపుడే. కిష్కింధాకాండలో మొట్టమొదట హనుమంతుని ప్రవేశం. ఆ ప్రవేశించిన సందర్భంలో సుగ్రీవుడు తన మనసులో ఉన్న భయాన్ని హనుమంతుడికి చెప్పి, హనుమంత వెళ్ళి వాళ్ళిద్దరూ ఎవరో తెలుసుకుంటావా అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకు మహారాజా భయపడతావు అని చక్కగా యుక్తియుక్తంగా ఆయన తన మనసులో ఉన్న మాటల్ని సుగ్రీవుడికి చెప్పాడు. ఆయన మాటల ప్రకారం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి రామలక్ష్మణులను చూసి కొన్ని మాటలు చెప్పాడు. సామాన్యంగా మనం ఏం చేస్తాము, ఆ ఆంజనేయుడు చెప్పిన మాటలు విని బాగా చెప్పాడు, చక్కగా చెప్పాడు అనుకుంటాం. కానీ ఆ మాటల్లో విశేషాన్ని మనకు ఎవరు తెలియజెప్పారు? సాక్షాత్తు వేదవేద్యుడు అయిన పరమ పురుషుడు అయిన శ్రీరామచంద్రుడే చెప్పాడు. అప్పటిదాకా మనకు తెలియదు. ఆయన ఏమని చెప్పాడు? ఋగ్వేదంలో కానీ, యజుర్వేదంలో కానీ, సామవేదంలో కానీ ప్రావీణ్యం లేనివాడు ఇలాంటి మాటలు పలకలేడు అని స్పష్టంగా చెప్పాడు. అంటే శ్రీరామచంద్రుడు హనుమంతునిలో ఉన్నటువంటి ఆ వేదజ్ఞ లక్షణాల్ని, వేదవేతృత్వ లక్షణాల్ని ఆయన తెలుసుకొని లోకానికి చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి కూడా మనకి ఏమి అభిప్రాయం ఏర్పడింది? హనుమంతుడు మహానుభావుడు, ఆయన గొప్ప జ్ఞాని, శ్రీరామ తత్వం తెలిసినవాడు, ఎదటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలిసినవాడు, తరువాత ఎవరికి ఏ విధమైన సలహా ఇవ్వాలో కూడా తెలిసినవాడు. శ్రీరాముడికి సుగ్రీవుడికి స్నేహాన్ని ఏర్పాటు చేసినవాడు హనుమంతుడే. ఆయన లేకపోతే ఇద్దరి మధ్య స్నేహం కుదరదు. మరి ఆ తర్వాత సుగ్రీవుడు తాను ఇచ్చిన మాట మరిచిపోయి ఆయన సుఖాల్లో మునిగి తేలుతూ ఉంటే హనుమంతుడే ఎవ్వరూ చెప్పకుండా ఆయనంతటా ఆయనే వెళ్ళి హితోక్తులు చెప్పాడు, హితబోధ చేశాడు సుగ్రీవుడికి. వెంటనే సుగ్రీవుడు ఆ మత్తులో నుంచి బయటకు వచ్చి నలుమూలలకి తన మనుషుల్ని పంపించాడు. సీత అన్వేషణ కోసం వెళ్ళి మీరు సీతమ్మ వారు ఎక్కడుందో వెతకండి, రావణాసురుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుంటండి అని చెప్పాడు. అలా చేయించింది హనుమంతుడే. తర్వాత మళ్ళీ లక్ష్మణుడు ఆగ్రహోదగ్రుడై కిష్కింధలోకి వచ్చినప్పుడు ఆయన వెంట ఉండి ఆయనతో మాట్లాడి ఆయన్ని ఉపశమింపజేసిన వాడు హనుమంతుడే. లక్ష్మణుడు వెళ్ళి అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీజన సమక్షంలో ఉన్నటువంటి సుగ్రీవుడితో మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్నది హనుమంతుడే. అప్పుడు ఆయన సుగ్రీవుడితో చాలా చక్కగా అది నీతి వాక్యాల్ని హేతుమత్పూర్వకంగా వివరించి చెప్పాడు. ఆయన మాటని ఎవరూ కాదనడానికి అవకాశం లేదు అక్కడ. ఆ తర్వాత ఏం చేశాడు సుగ్రీవుడు? దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో కొంతమందిని పంపుతూ అందులో హనుమంతుణ్ణి కూడా చేర్చాడు. మిగతా మూడు వైపులా
సీతమ్మ వారి అన్వేషణ ఫలించదని సుగ్రీవుడికి మనసులో ఉండవచ్చు. దక్షిణ దిక్కులోనే ఉన్నది, రావణాసురుడు అటే ఉంటాడని ఆయనకు తెలుసు. అందుకని హనుమంతుడిని దక్షిణ దిక్కుకి పంపించారు. ఆయనకే శ్రీరామచంద్రుడు తన అంగుళీయకాన్ని ఇచ్చి సీతమ్మ నిన్ను గుర్తుపడుతుంది అని తన అంగుళీయకాన్ని ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళంతా బయలుదేరి దక్షిణ దిక్కుకి వచ్చి వెతుకుతున్నారు. అందరితో పాటు హనుమంతుడు కూడా వెతుకుతున్నాడు. వాళ్ళు వెతికి 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 విసిగి వేసారిపోయారు. గడువు దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడ హనుమంతుని యొక్క వాంగ్ నైపుణ్యం మళ్ళీ మనకి స్పష్టంగా కనపడుతుంది. అంగదుడు ఏమన్నాడు? నేను ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. నువ్వు ఇక్కడ ఉండటం బాగుండదయ్యా, ఇక్కడ ఉంటే వీళ్ళందరూ నీతో ఉండరు, వెనక్కి వెళ్ళిపోతారు, నువ్వు అధైర్యపడవద్దు అని ఆయనకి చక్కని హితబోధ చేసిన వాడు హనుమంతుడు. ఆ బోధ ఫలితంగానే మళ్ళీ వాళ్ళందరూ ఉత్సాహం తెచ్చుకుని వెతుకుతూ ఉండగా ఇక్కడ ఒక ముఖ్యమైన ఘట్టం జరిగింది. ఏమిటది? ఒక గుహ కనిపించింది. ఆ గుహలోకి వెళ్ళే దారి కనపడలేదు, దారి తెలియలేదు. గుహలో నుంచి కొన్ని జలపక్షులు బయటకు వస్తున్నాయి. దాన్ని బట్టి ఈ గుహలో జలం ఏదో ఉంది అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అది చాలా బాగుంది, ఉచితంగా ఉంది. ఈ గుహకి ఎక్కడో దారి ఉంటుంది, వెతకండి అని చెప్పిన వాడు హనుమంతుడు. ఆయన చెప్పిన మాట మీదట అందరూ వెతికారు, దారి దొరికింది. ఇక్కడ మనం కొంచెం ఆలోచించి చూస్తే కఠోపనిషత్తులో ఈ గుహ అనే ఒక మాట కనిపిస్తుంది. గుహ అంటే పర్వత గుహ అనే అర్థం. కానీ ఉపనిషత్తులు గుహని ఆ అర్థంలో ప్రయోగించలేదు. నీ మనస్సే ఒక గుహ. గుహ లోపల నువ్వు గుహ బయట ఉండి గుహ లోపల ఏముందో నీకు తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆ గుహలో ప్రవేశిస్తే. అంటే నీ మనస్సే ఒక గుహ అయినప్పుడు ఆ మనస్సుని నువ్వు ఏం చేయాలి అంటే స్వాధీనం చేసుకుని దాంట్లో ఉన్నటువంటి విశేష అంశాలు నీ మనసులో ఉన్న ఆలోచనలు నువ్వు తెలుసుకోవాలి, నీ స్వస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ స్వస్వరూపం నువ్వు తెలుసుకోవాలి అంటే ఆ స్వస్వరూపాన్ని ఆత్మజ్ఞానము అనే మాటతో ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది. ఆత్మజ్ఞానం నీకు కలగాలి అంటే నువ్వు నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంటే అనాత్మ జ్ఞానాన్ని అంటే ద్వైత భావాన్ని పోగొట్టుకోకపోయినా నువ్వు ద్వైతంలోనే మనం పుట్టి పెరుగుతున్నాం కాబట్టి ఈ ద్వైతంలో అంటే అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటమే అద్వైత దృష్టి. ఇది ప్రధానమైనటువంటి మాట. అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటం, దాన్ని చూడటానికి కఠోపనిషత్తు ఒక సాంకేతికమైన మాట ఉపయోగించి చెప్తోంది. అంగుష్ఠమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట తాం స్వాచ్చరీరాత్ ప్రవృహేత్ ముంజాదివేషీ కాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రం అమృతం అని చెప్తోంది. నీ మనస్సు అనేటటువంటి గుహలో అంగుష్ఠమాత్ర పురుష, బొటనూరేలంత పురుషుడు అన్నారు. కానీ అణుస్వరూపంలో పురుష ఆకృతి అంటే నీ స్వరూపం నీకు అక్కడ తెలుస్తుంది. దాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది కూడా ఎలా చెయ్యాలి అంటే ద్వైతంలో నుంచి అద్వైతంలోకి ప్రవేశించటం ఒక తమలపాకుని మడిచి దాని ఈనని ఏమాత్రం అటు ఇటు చిరగకుండా కేవలం ఈనని మాత్రం తీసినట్లే తీయాలి. అది ఎలా చేస్తావో నీ మనస్సు అనేటటువంటి దాంట్లో మనస్సు అనే గుహలో ఉన్న అంగుష్ఠమాత్రుడైనటువంటి పురుషుడు ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే
ఆ మనస్సు అనే గుహలోకి ప్రవేశించడం ఎలా ఉండాలి? ముంజాదివేషికాం ధైర్యేణ ప్రవృహేత్, తీసి నీ మనస్సు అనే గుహలో నువ్వు ప్రవేశించాలి. అలాగే కఠోపనిషత్తు ఇంకో మాట చెబుతోంది, అంగుష్టమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి ఈశానో భూత భవ్యస్య నతో విజగుప్సతే. ఈ నీ హృదయం అనేటటువంటి గుహలో, హృదయ గుహలో అంగుష్టమాత్రుడైన పురుషుడు ఉన్నాడు అని మళ్ళీ ఆ కఠోపనిషత్తే చెప్తున్నది. మళ్ళీ ఏం చెప్తున్నది? తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వాధీరో హర్షశోకౌ జహాతి అని చెప్తున్నాడు. నువ్వు అధ్యాత్మ యోగాన్ని అనుసరించి నీ యొక్క మనస్సులో ఉన్నటువంటి నీ స్వస్వరూపాన్ని తెలుసుకో. ఇక్కడ ఇది చెప్పటం తేలికే కానీ అనుభవంలోకి తెచ్చుకోవటం కష్టం. దాన్ని మనం పెద్దల వారు స్వయంగా చెప్పేటటువంటి బోధల ద్వారా తెలుసుకోవలసింది, లేదా దానికి ముందు ఉపనిషత్ పరిజ్ఞానాన్ని కూడా సంపాదించుకోవలసిన అవసరం ఉంటుంది. ఇదే విషయాన్ని ముండకోపనిషత్తు కూడా చెప్తోంది. పురుష ఏ వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం ఏతద్యో వేద నిహితం గుహాయాం సో విద్యా గ్రంథిం వికరతీహ సౌమ్య ఏతద్యో వేద నిహితం గుహాయాం. పురుష ఏ వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ, ఈ తపస్సు బ్రహ్మ ఈ విశ్వం ఇదంతా పురుషుడే అంటే పరమాత్మే. అది ఎక్కడ ఉన్నది? ఏతద్యో వేద నిహితం, అది ఎక్కడో బయట లేదు, నీలోనే ఉంది. నాలో ఉన్నది ఏది? జ్ఞానమే. ఒక్కటే మాట, ఇందులో అనుమానం అక్కర్లేదు. నాలో ఉన్నదేమిటి? జ్ఞానం. నేను నాది అనేది అజ్ఞానం. ఆ రెండు పోతే జ్ఞానం ఉంటుంది, పోదు. అదే ఆత్మజ్ఞానం. అది ముంజాది వేషికం అనే మాటకి దాన్ని తొలగించి జాగ్రత్తగా తెలుసుకోవటం అంటే అర్థం నీలో ఉన్నటువంటి నేను నాది అనే భావాన్ని జాగ్రత్తగా ఒలిచి మిగిలిన భావాన్ని నువ్వు అనుభవించాలి. అందులో ఉండటం నేర్చుకోవాలి. నిరంతరం అందులో ఉంటే వాడే జీవన్ముక్తుడు. అదే భావనతో శరీరం పడిపోతే వాడే శరీరంతో పాటు పోయినటువంటి అది కూడా అది మోక్షము అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ హనుమంతుని యొక్క కథ చెప్పాడు వాల్మీకి. ఆ కథని బట్టి మనం ఊహించాలి. ఆయన ఏమన్నాడు? నీ మనస్సు అనే గుహ ఒకటి ఉంది, తెలుసుకో. దారి ఓపెన్ చేయటం నువ్వు తెలుసుకో అని చెప్పాడు కదా. మరి వేదం చెప్తోంది కదా. హనుమంతుడు ఇక్కడ ఏం చెప్పాడు? ఈ గుహకి దారి ఉండి తీరాలి. గుహ ఉంది అంటే దారి ఉండాలి, వెతుకుదాం పట్టండి. ఇది హనుమంతుడు లోకానికి బోధించినటువంటి ఆత్మజ్ఞాన సంపాదన విధి యొక్క సూత్రం, మార్గం. ఆ గుహా మార్గం తెలుసుకుంటే ఒక అడుగు ముందుకు వేసినట్లే చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ గుహలోకి వెళ్ళారు వీళ్ళు. గుహలో వాళ్ళకి దివ్య జ్ఞాన సంపత్తి కలిగిన స్వయం ప్రభ అనే ఆ స్త్రీ అక్కడ కనపడింది. ఆవిడ వీళ్ళకి ఉపకారం చేసింది. అంటే అర్థం ఏమిటి? వీళ్ళకి కర్తవ్యాన్ని ఉపదేశించింది. ఏమిటా కర్తవ్యం? అక్కడి నుంచి గుహలో నుంచి తీసుకొచ్చి సముద్రపు ఒడ్డున కూర్చోబెట్టింది. ఇప్పుడు దాని అర్థం ఏమిటి? సుగ్రీవుడు చెప్పాడు కదా, సముద్రం మధ్యలో 100 యోజనాల దూరంలో లంక ఉంది, లంకలో అది రావణాసురుడు పట్టణం అని ఆయన చెప్పాడు కదా. ఇప్పటిదాకా వీళ్ళు పర్వతాలు, గుహలు, నదులు ఇవన్నీ వెతికి 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 కాళ్ళు లాక్కొచ్చి అలసిపోయి కూర్చున్నారు. సముద్రం దగ్గరికి రాలేదు వాళ్ళు. వాళ్ళని సముద్రం దగ్గరికి తీసుకొచ్చి మహోపకారం చేసింది ఆ స్వయం ప్రభ. అందుకు మూలకారకుడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడు ఇక్కడ మిగిలిన వాళ్ళంతా మనతో కలిపి అందరూ మనం సాధకులం అని అనుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? మనకి హనుమంతుడు సద్గురువు. ఆయన ఆలోచన విధానం సరైంది. ఆయన బుద్ధిమంతుడు. బలం, శారీరక బలం మనం సుందరకాండలో చూస్తాం. బుద్ధిర్బలం యశో. హనుమంతుడి పేరు అప్పటికీ ఇప్పటికీ యశస్సు. ధైర్యం, బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వం.
ఆయనకి ఏమాత్రం అసలు భయం ఉండాలి. ద్వితీయ ఆయన ఆత్మతత్వజ్ఞాని. అనేకంలో నేను అనేకంతో నాకున్న జ్ఞానం అనేకం, అదే జ్ఞానం అనుకుంటే అంతా భయమే. ద్వితీయాద్వై భవ్యం. అలా కాకుండా ఉన్నది ఒక్కటే, అది నేనే. నేనే అంటే ఈ శరీరం కాదు, అక్కడ నేనే అంటే నా జ్ఞానమే. ఆ అనుకోవటం ద్వైతంలో అనుకుంటున్నాం, అది మాటల్లో చెప్పడానికి వీలు లేనిది. అలా అనుకుంటే ఉన్నది ఒకటే కాబట్టి అక్కడ ద్వితీయం లేదు, కాబట్టి భయం లేదు, కాబట్టి నిర్భయత్వం. ఆయన భయం లేనివాడంటే అది అర్థం. అంతే తప్ప ఎవడో నా మీదకి వస్తాడు పడతాడు ఈ భయం కాదు. నిర్భయత్వం, అరోగత. ఆయన మనస్సు ఎప్పుడు సరి అయినటువంటి విధానంలోనే ఆలోచిస్తుంది తప్ప అనవసరమైన విధానాల్లో, అనుమానాస్పదమైన విధానాల్లో ఎప్పుడు ఆలోచించదు. ఈ లక్షణాలు కలిగిన వాడు హనుమంతుడు అని మనకి ఇప్పుడు ఈ కిష్కింధాకాండలో ఈ ఘట్టం ద్వారా కూడా వాల్మీకి నిరూపించాడు. సహజంగా హనుమంతుని గొప్పతనాన్ని మనం తలుచుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? సుందరకాండలో వెంటనే ప్రవేశిస్తాం. అది ఉచితమే. సుందరకాండలో ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. కానీ వాల్మీకి కిష్కింధాకాండలోనే హనుమంతుని యొక్క అన్ని లక్షణాలని చక్కగా మనకి కథ చెబుతూ కథ ద్వారా మనం అర్థం చేసుకునేటట్టు చేశాడు. అది ధ్వని. ఆ స్వయం ప్రభ గుహలోకి వెళ్ళటం, వాళ్ళు బయటికి రావటం, కథ మాత్రం వింటే అందులో ఏమీ విశేషం ఉన్నట్టు మనకు కనపడదు. కానీ కొంచెం ఆలోచించి చూస్తే ఓహో, ఈ కథలో వేదాంత అర్థం ఆయన ఇమిడించి అందులో మనకి ఈ కథ చెప్పాడు. దీన్ని ఆలోచించుకుంటే మనకి ఆ అర్థం స్ఫురిస్తుంది. ఇది మనం రామాయణ అధ్యయనంలో ఆ రమణీయమైనటువంటి రామాయణార్థం ఏది ఉన్నదో దాన్ని ఎలా గ్రహించాలో ఇక్కడ కిష్కింధాకాండలో అసలు హనుమంతుని యొక్క పాత్ర పొడుగుతా మనం ఆ విషయాన్ని గ్రహించవచ్చు. ఆ విధంగా హనుమంతుడి ద్వారా మనం గ్రహించటానికి వీలుగా కథను చక్కగా తీర్చిదిద్దాడు. దీన్నే ధ్వని అంటారు. ఆయన చెప్పింది కథ అయితే ఆ కథలో మనకి చక్కటి రమణీయమైన అర్థం స్ఫురిస్తుంది కదా, అది ధ్వని అంటే. ఇది వాల్మీకి ధ్వని. అది మనకు స్ఫురిస్తే మనకి మనం కనిపెట్టగలిగాం కదా అని మనకు ఆనందం కలుగుతుంది. అంతే తప్ప కవే స్వయంగా చెప్పేశాడు అనుకోండి, అది ఇంత ఆనందం ఉండదు అని ఆలంకారికులు అంటూ ఉంటారు. అందుకని ఆయన ఏం చేశాడు వాల్మీకి, ఇక్కడ కథ ద్వారా, పాత్ర ద్వారా, సంభాషణల ద్వారా, సంఘటన ద్వారా ఆ అర్థాన్ని ప్రతీయమానం చేశాడు. అది కాబట్టే రామాయణం ధ్వని కావ్యం. ధ్వని కావ్యం అంటే అక్కడ ఉన్న అర్థం కాక మరొక అద్భుతమైన అర్థం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అది ఏమిటి? నిర్మోహమాటంగా, అసలు నిస్సంశయంగా రామాయణంలో ప్రతీయమానమైన మరొక అర్థం ఏది అంటే పరమాత్మ తత్వ దర్శనమే. అదే రామాయణ తత్వ దర్శనం. తత్వం అంటే స్వరూపం. ఆ తత్వాన్ని ఆయన వాల్మీకి ధ్వనింపజేశాడు. కాబట్టి రామాయణం ఉత్తమ ధ్వని కావ్యం అని మనం అడుగడుగున అనుకుంటూ ఆ విధంగా ఆ ధ్వనిని గ్రహిస్తూ ముందుకి వెళ్తున్నాము. సరే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళంతా వచ్చారు, అక్కడ కూర్చున్నారు వాళ్ళు సముద్ర పొడ్డున. ఇప్పుడు సంపాతిర్నామ ఉపవిష్టాస్తు తే సర్వే యస్మిన్ ప్రాయం గిరిస్థలే హరయో గృధ్రరాజశ్చ తందేశముపచక్రమే సంపాతిర్నామ నామ్నాతు చిరంజీవి విహంగమః భ్రాతా జటాయుష శ్రీమాన్ ప్రఖ్యాత బలపౌరుష కందరాదభి నిష్క్రమ్య స వింధ్యస్య మహాగిరేగే ఉపవిష్టాన్ హరిన్ దృష్ట్వా హృష్టాత్మా గిరమబ్రవీతు. వాళ్ళంతా ఏ పర్వత ప్రదేశంలో ప్రాయోపవేశం చేద్దామని చేరుకుని అక్కడ కూర్చున్నారో అక్కడికి గృధ్రరాజు అయినటువంటి సంపాతి వచ్చాడు. ఈ సంపాతి జటాయువుకి అన్న, బల పౌరుషాలచే ప్రసిద్ధిని పొందినవాడు.
శ్రీమంతుడు చిరంజీవి అయిన సంపాతి ఆ గృధ్రరాజు వింధ్య పర్వతపు కందరాల్లో నుంచి ఆ గుహలో నుంచి బయటకు వచ్చి ప్రాయోపవిష్టులైన వానరులను చూసి వాళ్లతో ఆనందంగా అంటున్నాడు, విధి కిల నరంలోకే విధానేనానువర్తతే యథాయం విహితో భక్ష్య చిరాన్మహ్యముపాగత. ఆయన ధోరణి ఆయనది, వీళ్ళ సంగతి ఆయనకేం తెలుసు, వీళ్ళ బాధలు ఆయనకేం తెలుసు. దైవం లోకంలో నరుడికి తన యోగక్షేమాలను కూరుస్తూ ఉంటుంది. అదే చెప్తారు, నారు పోసిన వాడు నీరు పోయాడా అని లోకంలో ఒక మాట ఉంటూ ఉంటుంది. చిరకాలానికి నాకే దైవం ఏర్పరిచిన ఆహారం ఇక్కడికి వచ్చి ఎదురుకుండా ఉన్నది, నా చెంతకే వచ్చింది. ఆహా, పరంపరాణం భక్షిష్యే వనరాణం మృతం మృతం ఉవాచేదం వచ పక్షి తాన్నిరీక్ష ప్లవంగమాను. వీళ్ళలో వరుసగా ఒక్కొక్కడిని పట్టి చప్పి తింటూ ఉంటాను అని ఆ పక్షి వాళ్ళని చూసి, వానరులను చూసి అంది. తస్య తద్వచనం శ్రుత్వా భక్ష్యలుబ్ధస్య పక్షిణః అంగద పరమాయస్తో హనుమంతం అథాబ్రవీతు. ఆ మాట వినంగానే అంగదుడికి ముందు దిగులు పట్టుకుంది. అంటున్నాడు హనుమంతుడితో, పశ్య సీతాపదేశేన సాక్షాద్ వైవస్వతో యమః ఇమం దేశమనుప్రాప్తో వానరాణాం విపత్తయే. ఆయనకి అంగదుడికి వెనక్కి వెళ్ళటం ఇష్టం లేదుగా, కాబట్టి ఈ లోపల అంగీకారంగానే ఉంది. సీతా నిమిత్తమైన వానరులని ఆపదల పాలు గావించాలని ఆ పరమాత్మ సాక్షాత్తు ఆ యముడే అనుకున్నాడు. అందుకని ఈ ప్రదేశానికి వచ్చేసాడయ్యా. చూడు, రామస్య నకృతం కార్యం రాజ్ఞో నచ వచకృతం. రాముడి పనే చేయలేకపోయాం, రాజుగారు చెప్పిన ఆజ్ఞన పాటించలేకపోయాం. హరిణామయమజ్ఞాత విపత్తి సహసాగత. అనుకోకుండా మనకి ఈ ఆపద వచ్చి పడింది. వైదేహ్యాహ ప్రియకామేన కృతం కర్మ జటాయుష. ఇది కథ అద్భుతమైన, ఇది జరిగిన విషయమేగా. ఆ జటాయువు ప్రసక్తి ఎందుకు తేవాలి ఇక్కడ అంగదుడు? అది ఆ విధి ప్రేరణ అలా అనిపించేస్తుంది, సహజంగా అనిపిస్తుంది. జటాయువు లాంటి వాడే రాముడికి సహాయం చేశాడే, మనం బలం ఉండి ప్రాణం మంచి గట్టి శరీరాలుండి కూడా చేయలేకపోతున్నామనే ఆలోచనతో జటాయువు పేరు అక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి గృధ్రరాజేన యత్ తత్ర శృతం వస్తదశేషత. అది కాబట్టి ఇప్పుడు జటాయువు ఆ జనస్థానంలో చేసిన సాహస కృత్యాన్ని మనకు తెలుసు కదా అంటున్నాడు. తదా సర్వాణి భూతాని తిర్యజ్ఞో నిగతాన్యపి ప్రియం కుర్వంతి రామస్య త్యక్త్వా ప్రాణాన్ యథా వయం అన్యోన్యముపకుర్వంతి స్నేహ కారుణ్య యంత్రితాః. సకల ప్రాణులు పశుపక్షాదులు సైతం మాలాగానే తమ ప్రాణాలు ఒడ్డి రాముడికి ఉపకారం చేశాయే, మరి అందరూ ఆ రాముడికి ప్రియం చేశారే. తేన తస్యోపకారార్థం త్యజతాత్మానమాత్మన ప్రియం కృతం హి రామస్య ధర్మజ్ఞేన జటాయుష. ఇంకొక కారణం కూడా ఉంది. ఈ సంపాతి ఈయన గృధ్రరాజు, గ్రద్ద. ఆ జటాయువు గ్రద్దే, రెండు గ్రద్దలే. ఈయనేమో మన తింటానంటున్నాడు, ఆ జటాయువేమో రాముడికి ఉపకారం చేశాడు. కాబట్టి ఈ సందర్భంలో సంపాతి వీళ్ళని తినేస్తాను చక్కగా హాయిగా అని అనుకునే సందర్భంలో ఆ మాట విని జటాయువుని స్మరించటం వల్ల ఆ సందర్భ శుద్ధి ఉన్నది. రెండవది, అసలు కథ చాలా ముందుకు జరుగుతుంది. వీళ్ళకి అకస్మాత్తుగా వచ్చి పడిన మృత్యువు పోయింది, భవిష్యత్ దర్శనం కలుగుతోంది వీళ్ళకి. ఇది అద్భుతమైన కథా సంవిధానం అంటే. రాఘవార్ధే పరిశ్రాంత వయం సంత్యక్త జీవిత. శ్రీరాముడి ఆ పనిలో వెతికి వెతికి మనం అలసిపోయాం, ఇంకా జీవితాలు వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాం. కాంతారాణి ప్రపన్నాః స్మ నచ పశ్యామ మైథిలీం. ఎన్ని అడవుల్లో వెతికినా సీత కనపడలేదు కదా మనకి. స సుఖీ గృధ్రరాజస్తు రావణే నహతోరణే. ఆ జటాయువు సుఖమండి, రావణుడి చేత హతుడైపోయినాడు. ముక్తస్య సుగ్రీవ భయాత్ గతస్య పరమాంగతిం. మనమేమో సుగ్రీవుడి వల్ల భయంతో పీడింపబడుతున్నాం. జటాయువు హాయిగా రాముడి యొక్క కార్యంలో
అశువులు సమర్పించాడు. జటాయుషో వినాశేన రాజ్ఞో దశరథస్య చ హరణేన చ వైదేక్ష్యాః సంశయం హరయో గతాః. జటాయువు ఆ యుద్ధంలో మరణించాడు. దశరథ మహారాజు మృతి పొందాడు. సీత అపహరింపబడింది. కాబట్టి ఇప్పుడు వానరులంతా సంశయంలో పడ్డారు. ఈ 3 మాటలు దశరథుడు, సీత, జటాయువు యుద్ధంలో మరణించడం, ఈ కథ అంతా చెప్తున్నాడు అంగదుడు. ఎందుకని? ఎదురుకుండా అంగదుడు తెలివి గలవాడు. స్పష్టంగా చక్కగా ఈ సంపాతిని గురించి ఉద్దేశించే చెప్తున్నాడు. ఇందువల్ల ఏమైనా ప్రయోజనం జరుగుతుందేమో చూద్దాం. ఈయనకి ఆయనకి ఏమైనా చుట్టరకం బంధుత్వం ఉందేమో, తెలిసేమో. ఈయన ఆయనకు తెలిసేమో, ఆయన ఈయనకు తెలిసేమో. రామ లక్ష్మణయోర్వాస అరణ్యే సహ సీతయా రాఘవస్య చ బాణేన వాలినస్య తదావత రామకోపాదశేషాణం రాక్షసానాం తదావత కైకేయ వరదానేన ఇదం హి వికృతం కృతం. అదంతా కథంతా ఏకరవు పెట్టి చెప్పాడు అంటున్నాడు అంగదుడు. తదసుఖమను కీర్తితం వచో భువి పతితాంశ్చ సమీక్ష వానరాన్ భృషచలితమతిర్మహామతికి కృపణముదాహృతవాన్ సగృధ్రరాటు. అది మహాబుద్ధిశాలి అయిన సంపాతి అంగదుడు పలికినటువంటి విచారకరమైన మాటలన్నీ విన్నాడు. ఈ వానరులంతా భూమి మీద పడున్నారు కదా చూసి ఆయనకు కొంచెం మనసులో కలత కలిగి దీనుడైపోయినాడు. ఆ ప్రసక్తి విని అంటున్నాడు. తత్తు శ్రుత్వా తదా వాక్యం అంగదస్య ముఖోద్గతం అబ్రవీద్వచనం గృధ్రః తీక్ష్ణతుండో మహాస్వనః. ఈయనకి రెక్కలు లేవు గాని తొండం మాత్రం తీక్షణంగా ఉంది. అది పెట్టి పొడిస్తే ఎంతటి వాడైనా చచ్చిపోవాల్సిందే. గొప్ప స్వరం, కంఠస్వరం బాగుంది. దాంతో అంటున్నాడు ఆయన, కోయం గిరా ఘోషయతి ప్రాణై ప్రియతమస్యమే. ఎవరయ్యా? నా ప్రాణాలకి ప్రాణమైనటువంటి జటాయుషో వధం భ్రాతుగు కంపయం నివమే మనః. జటాయువు మరణించాడా? మే భ్రాత, ఆయన నా అన్నగారు, ఆయన మరణించాడా? నా తమ్ముడు జటాయువు మరణించాడా అని మనస్సు కంపించేటట్లు ఎవరిట్లా బిగిరిగా నాకు ఆలోచన కలిగేటట్టు మాట్లాడుతున్నారు. కథమాసి అన్నాడు. జనస్థానంలో యుద్ధంలో జటాయువు మరణించాడని అన్నాడుగా. అసలు ఆ జనస్థానంలో యుద్ధం ఎందుకు జరిగింది? రాక్షస గ్రద్ర యోగో, రాక్షసుడికి గ్రద్దకి యుద్ధం ఎందుకు జరిగింది? నామధేయమిదం భ్రాతుశ్చిరస్యాద్యమయాశ్రుతం. నా సోదరుడి మాట, ఆయన పేరు ఇంతకాలానికి నాకు వినపడింది సుమా. ఎందుకు అక్కడ యుద్ధం జరిగింది? ఎవరంటున్నారు మీలో? చెప్పండి నాకు జవాబు. ఇచ్చేయం గిరిదుర్గాచ భవద్భిరవతారితం. మీరిప్పుడు ఆ గిరిదుర్గం నుంచి మీరిప్పుడు ఉన్న తావునికి మీరు కిందకి దిగిరండి. చాలా కాలానికి వెంబట గుణజ్ఞుడు, అనేక పరాక్రమ కృత్యములచే ప్రసిద్ధుడైన నా తమ్ముడి పేరు విని నేను సంతోషిస్తున్నాను. యవీయసో గుణజ్ఞశ్చ శ్లాఘనీయస్య విక్రమైకి అతి దీర్ఘస్య కాలస్య తుష్టోస్మి పరికీర్తనాత్. నాకు చాలా ఆనందంగా ఉంది నా తమ్ముడి మాట, మీ తమ్ముడి ప్రసక్తి మీ మాటల్లో వచ్చినందుకు. తదిచ్చేయమహం శ్రోతుం వినాశం వానరర్షభాః భ్రాతుర్జటాయుషస్తస్య జనస్థాన నివాసినః. నా సోదరుడు జనస్థానంలో ఉంటాడు కదా, ఆయన యొక్క ఆ మరణం ఏ విధంగా సంభవించిందో మీరు నాకు చెప్పండి. తస్యైవ చ మమ భ్రాతు సఖా దశరథ కథం యస్య రామ ప్రియ పుత్రో జ్యేష్ఠో గురుజన ప్రియ. మరి రాముడు ఎవరికి ప్రియపుత్రుడో అటువంటి దశరథ మహారాజు నా తమ్ముడికి మిత్రుడు ఎలా అయ్యాడు? ఆ సంగతి కూడా మీరు చెప్పండి. సూర్యాంశు దగ్ధపక్షత్వాన్ నశక్యోమ్యుపసర్పితం. సూర్యకిరణాల చేత నా రెక్కలు కాలిపోవటం వలన నేను మీ చెంతకి ఎగిరి రాలేకపోతున్నాను. నేను ఈ పర్వతం నుంచి క్రిందకి దిగగోరుతున్నాను, నేను కిందకి రావాలి అన్నాడు. అశోకాత్ భ్రష్టస్వరమపి శ్రుత్వాతే హరియూధపాః శ్రద్ధధుర్నైవ తద్వాక్యం కర్మణ తస్య శంకితాః. శ్రద్ధధుర్న, ఆయన వాళ్ళ మాటల్ని ఆ సంపాతి మాటల్ని పట్టించుకోలేదు, పైగా విశ్వసించలేదు.
ఎందుకని? సంపాతి కంఠస్వరం శోకంతో కలుషితమై ఉన్నా కూడా అతడు ఆ తమ్ముడు అని అంటున్నా కూడా వాళ్ళకి లోపల ఒక అనుమానం, ఈ సంపాతి ఈ ఈ గృధ్రం మనల్ని సంహరించేస్తుంది అనే భయం వాళ్ళలో ఇంకా ఉన్నది. తే ప్రాయముపవిష్టాస్తు దృష్ట్వా గృధ్రం ప్రవంగమా చక్రుర్బుద్ధిం తదా రౌద్రాం సర్వాన్నో భక్షయిష్యతే. వాళ్ళు ఏంటి, ఇతడు మరలా మనందరినీ ఇతడు మనల్ని భక్షించేస్తాడు అనేటటువంటి ఆలోచన వాళ్ళలో చాలా భయాన్ని కలిగించింది. సర్వదా ప్రాయమాసీనాన్ యదినో భక్షయిష్యతి కృతకృత్య భవిష్యామః. ఇది మనకు భయం అనే మాటే గాని ఈయన మనం తినేస్తే మనం కృతకృత్యో భవిష్యామః కృతకృత్యాః భవిష్యామః క్షిప్రం సిద్ధిమితో గతాః. మన యొక్క కోరిక ఫలిస్తుంది. ఏతాం బుద్ధిం తతశ్చక్రు సర్వేతే వానరర్షభాః అని వాళ్ళు ఈ విధంగా ఆలోచన చేశారు. అవతార్య గిరే శృంగాత్ గృధ్రమాంగదస్తదా. ఆ గిరి శృంగం నుంచి కిందకి దిగొచ్చి అప్పుడు అంగదుడు అంటున్నాడు, బభూవ రిక్షరాజానామ వానరేంద్ర ప్రతాపవాన్ మమార్య పార్థివ పక్షిన్ ధార్మికస్తస్యజాత్మజౌ. పరాక్రమశాలి ఆ ప్రతాపవాన్ అయినటువంటి ధార్మికుడైనటువంటి రక్షరజసుడు అనేటటువంటి ఒక వానరరాజు ఉన్నాడు. ఆయన మాకు తాతగారు అవుతాడు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. సుగ్రీవశ్చైవ వాలీచ పుత్రావోఘ బలావుభౌ లోకే విశ్రుత కర్మాభూత్ రాజా వాలి పితామమ. లోకంలో ఆయన పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా ఉన్నాయి. వాలి ఆయన చేసినటువంటి పనులన్నీ కీర్తి ప్రతిష్టలు తీసుకుని వచ్చేవే ఆయనకి. ఆయనే మా తండ్రి వాలి గారు. రాజా కృత్స్నస్య జగత ఇక్ష్వాకూణాం మహారథ. ఇక్ష్వాకు వంశ రాజుగారు ఉన్నాడు. ఈ మొత్తం ప్రపంచానికి అంతటికి ఆయనే మహారాజు. రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం. అటువంటి ఇక్ష్వాకు వంశ మహారాజు గారు దండకావనంలోకి వచ్చాడు. లక్ష్మణేన సహభ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయ. ఆయన భార్య సీతమ్మ వచ్చింది, తమ్ముడు లక్ష్మణుడు వచ్చాడు ఆయనతో పాటు. పితృనిదేశ నిరతో. ఎందుకు వచ్చారు అనుకున్నావు? తండ్రి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ధర్మ్యం పందానం ఆశ్రిత రామ ఆజగామ. తస్య భార్య జనస్థానాత్ రావణేన హృతా బలాత్. ఆ శ్రీరామచంద్రుడి యొక్క భార్య సీతమ్మ రావణుని చేత బలవంతంగా అపహరింపబడింది. రామస్యతు పితుర్మిత్రం జటాయుర్నామ గృధ్రరాటు. రాముని తండ్రి దశరథుడు మహారాజు అని చెప్పాం కదా. ఆ దశరథ మహారాజుకి వారికి అప్పటి నుంచో స్నేహం ఉంది. జటాయుర్నామ గృధ్రరాటు. ఆ జటాయువు గృధ్రరాజు ఆ దశరథుడికి మిత్రుడు. దదర్శ సీతాం వైదేహీం హ్రియమాణాం విహాయస. ఆకాశంలో సీతమ్మ వారిని ఆ రావణాసురుడు అపహరించి తీసుకుపోతుంటే ఆ జటాయువు చూశాడు. సీతమ్మ ఎవరో ఆయనకు తెలుసును, ఆయన మిత్రుని కుమార్తె కదా. రావణం విరధం కృత్వా. ఆయన రావణుడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఏం చేశాడు? ఆ రావణుడి యొక్క రథాన్ని విరగ్గొట్టి పారేశాడు. స్థాపయిత్వా చ మైథిలీం పరిశ్రాంతశ్చ వృద్ధశ్చ రావణేన నహతోరణే. ఆ సీతమ్మ వారి అపహరణాన్ని ఆపాలనే ప్రయత్నం ప్రారంభించి ఆ రావణుని యొక్క రథాన్ని విరగ్గొట్టిన సమయంలో ఆయన బలం తగ్గిపోయి రావణాసురుడు ఆయన్ని సంహరించాడు. ఈ విధంగా జటాయువు రావణుని యొక్క చేతిలో సంహతుడైనాడు. ఏవం గృధ్రో హతస్తేన రావణేన బలీయస సంస్కృతశ్చాపి రామేణ గతశ్చ గతిముత్తమం. యుద్ధంలో రావణాసురుడి చేతుల్లో హతజీవుడైనాడు. కొద్దిగా కొస ప్రాణం ఉండగా శ్రీరాముడు ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆయన చూసి శ్రీరాముడి చేతుల్లోనే ఆయన మరణించాడు. శ్రీరాముడే
ఆ జటాయువుకి అంతిమ సంస్కారం కూడా చేశాడు. తతో మమ పితృవ్యేన సుగ్రీవేణ మహాత్మన చకార రాఘవ సఖ్యం సోవధీత్ పితరం మమ. చెప్పుకుంటున్నాడు అంగదుడు. ఆ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో స్నేహం చేశాడు. ఆ స్నేహ ఫలితంగా శ్రీరాముడు అవధీత్ పితరం మమ, మా తండ్రి గారిని సంహరించాడు. మమ పిత్ర విరుద్ధోహి సుగ్రీవ సచివై సహా. ఎందుకని అంటే కారణం అంటే నా తండ్రి గారికి ఈ సుగ్రీవుడికి వైరం ఉందిలేండి. ఇంక ఇప్పుడు అదంతా ఎందుకు. నిహత్య వాలినం రామస్తతస్తమభిషేచయతు. వానర రాజ్యానికి మొత్తానికి ఆ వాలిని సంహరించి సుగ్రీవుడిని రాజుగా చేశాడా శ్రీరాముడు. సరాజ్యే స్థాపితస్తేన సుగ్రీవో వానరాధిప రాజా వానర ముఖ్యానాం ఏన ప్రస్థాపితా వయం. ఆయన రాజుగారు అయినాడు కదా, మమ్మల్ని అందరినీ వెళ్ళి మీరు వెతకండి అని పంపించాడు. మేము ఆయన చేత బయలుదేరదీయబడి వెతకడానికి పూనుకున్నాం. ఏవం రామ ప్రయుక్తాస్తు మార్గమాణస్తతస్తత. అంతటా వెతుక్కుంటూ మేము వచ్చాం. వైదేహీం నాధిగచ్చామో రాత్రౌ సూర్యప్రభామివ. రాత్రి యందు సూర్యకాంతిని చూడలేంగా, అలాగే మాకు ఎంత వెతికినా సీతమ్మ వారు కనపడలేదు. తే వయం దండకారణ్యం విచిత్య స్వసమాహితాః అజ్ఞానాత్తు ప్రవిష్టాః స్మ ధర్మిణ్యా వివృతం విలం. మేము దండకారణ్యం అంతా మొత్తం వడబోసేశాం. ఎక్కడా మాకు అమ్మవారి దర్శనం కలగలేదు. రావణుడి నివాసం కూడా కనపడలేదు. మేము ఏం చేశామయ్యా అంటే అజ్ఞానం చేత స్వయం ప్రభ అనే ఆవిడ ఉన్న బిలంలోకి వెళ్ళాం. మయస్య మాయా విహితం తద్బిలంచ విచిన్వతాం వ్యధీతస్తత్ర సోమాసో యోరాజ్ఞా సమయకృత. మేము ఆ స్వయం ప్రభ యొక్క ఆ బిలంలో మేము వెతుకుతూ ఉండగా మాకు సుగ్రీవుడు ఏర్పాటు చేసినటువంటి 30 రోజుల గడువు కాస్త పూర్తయిపోయింది. తే వయం కపిరాజస్య సర్వే వచనకారిణః కృతాం సంస్థాం అతిక్రాంతాః భయాత్ ప్రాయముపాస్మహే. ఆయన మాతో చెప్పినటువంటి గడువు తీరిపోయి మేము హద్దు మీరిన పోయిన వాళ్ళం అయినాం. క్రుద్ధే తస్మిన్స్తు కాకుస్తే సుగ్రీవే చ సలక్ష్మణే గతానామపి సర్వేషాం తత్రనో నాస్తి జీవితం. రాముడు గాని సుగ్రీవుడు గాని లక్ష్మణుడు గాని కోపిస్తే మేమందరం కిష్కిందకు వెళ్ళినా కూడా వాళ్ళు కోపిస్తే కనుక మా ప్రాణాలు నిలవవు. అందుకని ఇప్పుడు మేమేం చేయాలి అన్నట్లయితే అదే చెప్తున్నాడు. ఇత్యుక్త కరుణం వాక్యం వానరై త్యక్త జీవితైః సబాష్పో వానరాన్ గృధ్ర ప్రత్యువాచ మహాస్వనః. అది ఈ మాటలన్నీ ఎవరితో చెప్పించాడు? అంగదుడితో చెప్పించాడు. నిజానికి హనుమంతుడితో చెప్పించాల్సిన అవసరం ఉందో లేదో వాల్మీకి అలా భావించలా. హనుమంతుడు ఏం మాట్లాడలేదు. ఈ మాటలు ఎవరు చెప్పినా తప్పులేదు. పైగా అంగదుడు చెప్పటమే ఉచితం. ఎందుకని అందులో ఆయన తన మనస్సులో ఉన్నటువంటి భావాన్ని కూడా కొద్దిగా బయటపెట్టి లోపల ఉన్న దుఃఖాన్ని బయటకు చెప్పుకుంటే కొంత ఉపశాంతి అన్నట్లుగా తగ్గించుకున్నాడు. యని యవీయాన్మమ సభ్రాత జటాయుర్నామ వానరాహ. హే వానరాహ యవీయాన్, అది మీరు చెప్పాడే అతడు ఆ జటాయువు మే భ్రాత నాకు తమ్ముడు. యమాఖ్యాత హతం యుద్ధే రావణేన బలీయస. మీరు చెప్పారు చూడు, జటాయువు ఇందాక రావణాసురుడితో జరిగిన యుద్ధంలో మరణించాడని. అతడు నా తమ్ముడు. వృద్ధ భావాద్ అపక్షత్వాత్ శృణ్వన్ తదపి మర్షయే. నేను వృద్ధ భావాత్ ముసలివాణ్ణి, అపక్షత్వాత్ రెక్కలు లేవు ఎగరటానికి. శృణ్వన్ రావణాసురుడు నా తమ్ముడిని వధించాడనే మాట విని కూడా తదపి మర్షయే, విని కూడా మరి అంతకంటే నేనేం చేయగలను, సహించాను. నహిమే శక్తిరస్తి అద్య భ్రాతుర్వైర విమోక్షణే. నా తమ్ముణ్ణి రావణాసురుడు సంహరించాడు. నేను వెళ్ళి రావణాసురుడి మీద యుద్ధం చేసి వాడిని సంహరించి పగ తీర్చుకోవచ్చు, కానీ అంత శక్తి నా వద్ద లేదు.
పురా వృత్రవధే వృత్తే పరస్పర జయేషిణౌ ఆదిత్యముపయాతౌ స్వో జ్వలంతం రశ్మిమాలినం. మేము పూర్వం వృత్రాసురుణ్ణి ఇంద్రుడు సంహరించిన తర్వాత అన్నదమ్ములమైన మేమిద్దరం ఏం చేశాం? వేగంగా ఒండరుల్ని జయింపుకోరి సహస్ర కిరణాలతో వెలుగుతుండే సూర్యుడి అంటే నువ్వు ముందా నేను ముందా అన్నట్టుగా మేమిద్దరం అన్నదమ్ములం కలిసి అప్పుడు బాగా బలం మీద ఉన్నాం కదా, సూర్యుడి వైపుకి ఎగిరాం. ఆవృత్య ఆకాశ మార్గేతు జనేన జవేన స్మగతౌ భృజం. ఆకాశమాతలు బాగా వేగంతో వెళ్ళాం. మధ్యం ప్రాప్తే దినకరే జటాయురవసీదతి. ఆ మధ్య దాకా వచ్చేసరికి జటాయువు సూర్యకిరణాలతో కాలిపోయాడు. తమహం భ్రాతరం దృష్ట్వా సూర్యరశ్మిభిరర్దితం పక్షాభ్యాంచాదయామాస స్నేహాత్ పరమ విహ్వలః. సూర్యకిరణాలతోటి పీడితుడైన నా తమ్ముడిని చూసి నేను అతని మీద ప్రేమ కొద్దీ నా యొక్క రెక్కలతో అతన్ని సూర్యకిరణాలు ఇంకా అపకారం చేయకుండా కప్పానయ్యా. నిర్దగ్ధ పక్ష. ఆ ప్రయత్నంలో నా రెక్కలు కాలిపోయినాయి. పతితో వింజేహం వానరర్షభాః అహమస్మిన్ వసన్ భ్రాతుకు ప్రవృత్తిన్నోపలక్షయే. అడ్డం పెట్టేసరికి నా రెక్కలు కాలిపోతే ఈ వింధ్య పర్వతం మీద పడిపోయాను. నేను ఇక్కడనే ఉంటున్నాను, రెక్కలు లేవు కాబట్టి ఎక్కడికి ఎగరలేను. నా తమ్ముడు వార్తే నాకు ఇంకా ఆ తర్వాత తెలియలేదు. జటాయుషస్త్వేవ ముక్తో భ్రాత సంపాదినా తదా యువరాజో మహాప్రాజ్ఞ ప్రచువాచ అంగదస్తదా. యువరాజు అతడు అంగదుడు మహాప్రాజ్ఞుడు అంటున్నాడు. ఆ జటాయువుకి అన్న సంపాతి ఆ విధంగా మాట్లాడితే అప్పుడు అంగదుడు అంటున్నాడు, జటాయుషో యది భ్రాత శ్రుతంతే గదితం మయా ఆఖ్యాహి యది జానాసి నిలయం తస్య రక్షస. నువ్వు చెప్పిందంతా మేము విన్నాము. నువ్వు జటాయువుకి అన్నవు కాత అయినట్లయితే ఆ రావణుడు మరి ఎక్కడుంటాడో నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు. అదీర్ఘ దర్శనం తం వై రావణం రాక్షసాధిపం అంతికే యది వా దూరే యది జానాసి శంసన. ఆ రాబోవు ఆపదని ఊహింపచాలని ఆ రాక్షసరాజు రావణుడున్న చోటు సమీపంలో ఉందా దూరంగా ఉందా నాకు తెలియజెప్పు. తతో బ్రవీన్ మహాతేజ జ్యేష్ఠో భ్రాత జటాయుష ఆత్మానురూపం వచనం వానరాన్ సంప్రహర్షయన్. ఆయన అంటున్నాడు, ఆయన చెప్పే మాటలు విని వీళ్ళకి బాగా ఆనందం కలుగుతోంది. నిర్దగ్ధ పక్షో గృద్రోహం హీన వీర్య ప్లవంగమాహ. నా పక్షాలన్నీ నా రెక్కలు తగలబడిపోయినాయి, నేను బలహీనుడిని అయిపోయినాను. వాంగ్మాత్రేణ దురామస్య కరిష్యే సాక్ష్యముత్తమం. బలంతో నాకు బలం లేదు, శారీరకంగా ఏ సహాయం చేద్దామన్నా వాంగ్మాత్రంతో మాత్రం శ్రీరాముడికి నేను సహాయం చెయ్యగలను. అది సంపాతి యొక్క అదృష్టం. అసలు ఆయనకు ఆ సంస్కారం కలగటమే, శ్రీరాముడికి సహాయం చేయాలి అనే ఆ ఆలోచన రావటమే. అది జటాయువు అంతే, సంపాతి అంతే. ఇద్దరు ఆ గృధ్ర వంశంలో పుట్టినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. తత్రైవ త్వరితాహ క్షిప్రం విక్రమధ్వం ప్లవంగమాః జ్ఞానేన ఖలు పశ్యామి దృష్ట్యా. అదే చెప్తున్నాడు, జానామి వారుణాన్ లోకాన్ విష్ణోస్త్రైవిక్రమానపి మహాసుర విమర్దాన్ వా అపి అమృతస్య చ మందనం. నాకు ఆ వరుణుడి లోకాలు, విష్ణువు తన 3 అడుగులతో ఆక్రమించిన పైలోకాలు, దేవదానవ యుద్ధాలు జరిగినవి, అమృతం కోసం సముద్ర మదనం ఎలా జరిగింది, ఇవన్నీ నాకు తెలుసు. రామస్య యదిదం కార్యం కర్తవ్యం ప్రథమం మయా జరయా చకృతం తేజ ప్రాణాశ్చ శిథిలా మమ. ఇది రాముడి కార్యం. దీన్ని మీకంటే ముందుగా నేను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. కానీ ఏం చేయను, వార్ధక్యం చే నా తేజం సన్నగిల్లిపోయింది, ప్రాణాలన్నీ శిథిలమైపోయినాయి. తరుణి రూపసంపన్న సర్వాభరణ భూషిత. ఇది ఎంతకాలం నుంచి ఆ సంపాతి మనస్సులో
ఇటువంటి అద్భుతమైనటువంటి ఆ ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు ఆయన బయట పెడుతున్నాడు. సౌందర్యవతి, సర్వాలంకారాలు ధరించిన ఒక యువతి, ఒక దుర్మార్గుడైన వాడు ఆ రావణాసురుడు అపహరిస్తుండగా నేను చూశాను. తరుణి రూప సంపన్న సర్వాభరణ భూషిత హ్రియమాణ మయా దృష్ట రావణేన దురాత్మన. మొట్టమొదట అక్కడ ఆ జటాయువు చూశాడు, ఆ రావణాసురుడి చేతుల్లో మరణించాడు. తర్వాత అదే ప్రయాణం ఆ రావణాసురుడు అమ్మవారిని తన సంకలో ఇరిగించుకొని తీసుకుని పోతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ సంపాతి చూశాడు. కానీ సంపాతి రావణాసురుణ్ణి ఎదిరించేటటువంటి శక్తియుక్తులు లేవు, శారీరక బలం కూడా లేదు. ఆ యువత ఏముంటుంది? రామా రామా అంటుంది. క్రోశంతి రామ రామేతి లక్ష్మణేతి చ భామినే భూషణాన్యపవిద్యంతి గాత్రాణి చ విదోన్మతి. తన శరీరం మీద ఉన్న నగలు ఒక్కొక్కటి కింద పడేయటం కూడా నేను చూశాను. ఇంకా ఏముంటుంది? ఆ వాడి పట్టు విడిపించుకోవటానికి పెనుగులాడే ఆ దృశ్యం కూడా నేను చూశాను. సూర్యప్రభేవ శైలాగ్రే తస్యా కౌశేయముత్తమం అసితే రాక్షసే భాతి యథా వాతడిదంబుదే. ఇప్పుడు చూడు, పర్వతాగ్రంలో సూర్యకాంతి పడుతుంది, అది ఎలా ఉంటుందో, మేఘంలో మెరుపు పెరుస్తుంది, అది ఎలా ఉంటుందో, నల్లటి రాక్షసుడి యొక్క వాడి శరీరం మీద ఆమె ధరించినటువంటి ఉత్తమమైన పట్టు వస్త్రం ఆ విధంగా ప్రకాశించింది అని స్వయంగా తన కళ్ళతో నేల మీద పడి ఉండే గమనించి చూసి ఆ దృశ్యాన్ని మనసులో నిలుపుకున్నాడు. అతని ఆలోచన చక్కగా ఉంది, శరీరం ఒకటి మాత్రమే భగ్నమైంది, ఆలోచన బాగానే ఉంది, కళ్ళ దృష్టి బాగుంది, ఆ చెంచువు అది కూడా మంచి బలంగా ఉంది, మిగతాదంతా బాగానే ఉంది. తాం తు సీతామహం మన్యే రామస్య పరికీర్తనాత్. ఆవిడ ఏమంటున్నది? రామ రామ లక్ష్మణ అంటున్నది కదా, ఆవిడే సీత అని నాకు అర్థమైంది. శ్రూయతాం మే కథయతో నిలయం తస్య రక్షస. ఆ రావణాసురుడి యొక్క నిలయం నేను చెప్తాను, వినండి. పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాత వైశ్రవణస్య చ అధ్యాస్తే నగరీం లంకాం రావణో నామ రాక్షస. రావణాసురుడు అనే పేరు గల ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు లంకలో ఉంటాడు. అతడు సాక్షాత్తుగా విశ్రవసుని కొడుకు, కుబేరుడికి తమ్ముడు. ఇతో ద్వీప సముద్రస్య సంపూర్ణే శతయోజనే తస్మిన్ లంకా పురీ రమ్య నిర్మిత విశ్వకర్మణ. విశ్వకర్మ ఈ 100 యోజనాలు కావాలా, ఈ సముద్రానికి 100 యోజనాలు దాటి పెడితే అక్కడ ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపం మీద అక్కడ లంకాపురిని నిర్మించాడు విశ్వకర్మ. జంబూనదమయై ద్వారై చిత్రై కాంచన వేదికై ప్రాకారేణ అర్కవర్ణేన మహతాసు సమావృత. ఆ నగరానికి ప్రాకారం సూర్యుని యొక్క కాంతితో దగదగలాడుతూ ఉంటుంది. ఆ నగరంలో ఉన్న ద్వారాలన్నీ కూడా బంగారమయంగా ఉంటాయి. కాంచన చిత్రై కాంచన వేదికై, ఆ వేదికలు కూడా కాంచనమయంగా ఉంటాయి. తస్యాం వసతి వైదేహి, ఆ లంకలోనే ఉన్నది వైదేహి. దీన కౌశేయవాసిని, పట్టు వస్త్రాన్ని ధరించింది ఆవిడ. రావణ అంతఃపురే రుద్ధ రాక్షసీభి సురక్షిత. రాక్షసులంతా ఆవిడ్ని ఎటు కదలకుండా నిరోధించి చుట్టూ కాపలా ఉన్నారు. జనకస్యాత్మజాం రాజ్ఞ తత్ర ద్రక్ష్యధ మైథిలీం. మీరు వెళ్ళండి, ఆ లంకలో ఆ రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నది అమ్మవారు, వెతకండి మీరు. లంకాయాం అధగుప్తాయాం సాగరేణ సమంతతః సంప్రాప్య సాగరస్యాంతం సంపూర్ణం శతయోజనం ఆసాద్య దక్షిణం తీరం తతో ద్రక్ష్యధ రావణం. మీరు ఇక్కడి నుంచి 100 యోజనాలు ఎగిరి విడవేలినట్లయితే అక్కడ మీకు రావణాసురుడు కనిపిస్తాడు. తత్రైవ త్వరితా క్షిప్రం విక్రమధ్వం ప్లవంగమాహ. మీరు అక్కడికి పోయి జ్ఞానేన ఖలు పశ్యామి దృష్ట్వా ప్రత్యాగమిష్యత. మీరు సీతమ్మను చూసి
తిరిగి రండి, అక్కడ ఉన్నది అనే ఒక నిర్ధారణకు వచ్చి తిరిగి రండి. ఆద్య పంథాః కులింగానాం ఏ చాన్యే ధన్యజీవినః ద్వితీయో బలిభోజానాం ఏ చ వృక్ష ఫలాసినః. పిచ్చుకలు మరియు వాటి వలె ధాన్యం తిని బ్రతుకుతూ ఇతర పక్షుల్ని ఆకాశము భూమి మీదకి సమీపంగా మొట్టమొదటి మార్గంలో సంచరిస్తూ కాకుల్ని చెట్ల పళ్ళు తిని జీవిస్తున్నవి ఆయన ఆ ప్రథమ మార్గం పైనున్న ద్వితీయ మార్గంను సంచరించును. భాషాస్తృతీయం గచ్చంతి క్రౌంచాశ్చ కురరైః సహ శేనాశ్చతుర్థం గచ్చంతి గృధ్రా గచ్చంతి పంచమం. నీటి కాకులు, క్రౌంచ పక్షులు, గోరువంకలు అంతకంటే రెండవ స్థాయి మార్గంలో ఎగురుతాయి. మూడవ మార్గంలో డేగలు, దానిపైనున్న నాలుగవ మార్గంలో గ్రద్దలు, ఐదవ మార్గంలో సంచరిస్తాయి. బలవీర్యోపపన్నాం రూపయౌవనశాలినాం షష్ఠస్తు పంథ హంసానాం వైనతేయ గతిస్పర. ఆరో మార్గం ఉంది, ఇంకా అది అన్నింటికంటే ఉత్తమోత్తమ మార్గం. అందులో ఏం చేస్తాయి? హంసలు ప్రయాణిస్తూ ఉంటాయి. వినతాపుత్రులైనటువంటి అరుణుడు, గరుడు వంశజులు అంతకన్నా పైగా ఏడవ మార్గంలో తిరుగుతూ ఉంటారు. వానరోత్తములారా, మేము వినతాపుత్రుడు అరుణుని వలన పుట్టితిమి, మాది సప్తమ మార్గము. అది సామాన్య పక్షులు కిందే ఉంటాయి, మేము అన్నింటికంటే ఏడవ అంతస్తులో ఉండే ఆకాశ మార్గంలో మేము వెళ్ళగలం. ఇహస్తోహం ప్రపశ్యామి రావణం జానకీం తథా అస్మాకమపి సౌపర్ణం దివ్యం చక్షుర్బలం తథా. నేను ఇక్కడి నుంచే రావణాసురుడిని, సీతని కూడా చక్కగా చూడగలుగుతున్నాను. ఆ సంపాతి యొక్క దృష్టి ఎంత దూరం వ్యాపించి చూడగలిగిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మాకును గరుడునకు వలె దివ్య దృష్టి ఉంది, గొప్ప బలం కూడా ఉంది. తస్మాత్ ఆహార వీర్యేణ నిసర్గేణ చ వానరాః ఆయోజన శతాత్సాగ్ర ద్వయం పశ్యాసాగ్రాద్వయం పశ్యామ నిత్యశః. కాబట్టి ఆహార బలం చేత కానీ స్వభావం చేత కానీ మేము నిత్యం 100 యోజనాల దూరం వరకు చూడగల శక్తి మాకు ఉన్నది. అది 100 యోజనాల్లో ఉందన్నాం కదా లంక. 100 యోజనాలు నా దృష్టి వ్యాపిస్తున్నది, నాకు సీతమ్మ కనపడుతున్నది, అదిగో కావాలంటే మీరు కూడా వెళ్ళి చూసి తిరిగి రండి అంటున్నాడు. అస్మాకం విహిత వృత్తి నిసర్గేణ చదూరతః విహిత పాదమూలేతు వృత్తిశ్చరణయోధినాం. ఆహారం సంపాదించుకోవటానికి మాకు ఆ విధమైన శక్తి భగవంతుడి చేత ఇవ్వబడింది. గర్హితంతు కృతం కర్మ ఏన స్మ పిశితాశినా ప్రతీకార్యంచ మే తస్య వైరం భ్రాతు కృతం భవేతు. అది రావణాసురుడు సీతమ్మను అపహరించి చాలా నీచమైన పని చేశాడు. మీరేం చేయాలి ఇప్పుడు అంటే రాముడిని ప్రార్థించి రాముడి చేత ఆ రావణాసురుణ్ణి చంపించినట్లయితే ఆ రావణుని ఏర్పడిన నా పగ చల్లారుతుంది. ఉపాయో దృశ్యతాం కశ్చిత్ లంఘనే లవణాంబస. మీరు ఆలోచించండి, ఏదో ఒక ఉపాయం. ఈ సముద్రాన్ని మీరు దాటాలి. అభిగమ్యతు వైదేహీం సమృద్ధార్థాగమిష్యత. అక్కడ మీరు అమ్మవారిని చూస్తారు, చూసి మీరు మీ యొక్క మనోరథం నెరవేరగా చూడగలిగాము అని చెప్పి వెళ్ళి మీరు మళ్ళీ సుగ్రీవుడితో చెప్పవచ్చు. తతో నీత్వా తు తం దేశం తీరం నద నదీపతే నిర్దగ్ధ పక్షం సంపాతిం వానరాస్సు మహౌజస పునః ప్రత్యానయిత్వా చ తం దేశం పతగేశ్వరం బభూర్వానరా కృష్టాః ప్రవృత్తిముపలభ్యతే. ఈ సంపాతి చెప్పినటువంటి ఈ మొత్తం విషయం అంతా వీళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ విధంగా హనుమంతుని యొక్క ప్రేరణ చేత వాళ్ళు ఆ స్వయం ప్రభ గుహలోకి వెళ్ళటం వలన జరిగిన కథా సంవిధానానికి మూల కారకుడు హనుమంతుడైనాడని చెప్పుకున్నాం. అక్కడి నుంచి అంతా అనుకూలంగానే జరుగుతూ వచ్చింది. ఇంకా ఇప్పుడు తర్వాత ఏ విధానంగా 100 యోజనాల దూరం వీళ్ళు దాటాలి అనే విషయాన్ని గురించి ఆలోచన జరిగిందో అది మనం తర్వాత తెలుసుకుందాం.